కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 13వ తేదీ శుక్రవారం తిథి ఈ రోజున రాత్రి 10 గంటల్లోపు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఆ యొక్క శుభవార్త ఏమిటి, ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. 12 రాశుల్లో కంటే కూడాను ఈ రాశి జాతకులు అధిక ఓర్పు సహనంతో ఉంటారు. అయితే ఈ రాశి వారి జాతకులు వీరి యొక్క ఆలోచన విధి విధానాలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. అధికంగా ఆలోచించేటటువంటి మంచి మనసు ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన రోజుగా ఉంటుందని చెప్పొచ్చు. వారికి జీవితంలో వ్యక్తిగతమైన కొన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా, ఏ పని చేపట్టినా తప్పకుండా విజయమవుతుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి అన్నింటిలో కూడా విజయం కలుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశంలో సెటిల్ అవ్వాలి అన్నా లేదా విదేశంలో ఉద్యోగాలు చేస్తూ ఉండేటటువంటి వారు అయినా ఈ రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తను అయితే వింటారు. వ్యక్తిగతమైన ఆలోచనలు ఎవరికి ఈ రోజు చెప్పొద్దు. మీ యొక్క ఆలోచన విధి విధానం ఈ రోజు బాగుంటుంది. అందరి మెప్పు కలగ చేస్తుంది. మీ ఆలోచన విధి విధానాన్ని పంచుకోవడం వల్ల ఇతరులతో మీ యొక్క ఆలోచన ఇతరులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆలోచించింది మీరే, చెప్పేది మీరే, కానీ అమలు పరిచేది మాత్రం వారు అవుతారు. కనుక సొంత వ్యక్తులు అయినా స్నేహితులు అయినా ఎవరితో పంచుకోవద్దు. ఆలోచించి అమలు పరచి విజయాన్ని పొందాక మీ యొక్క గొప్పతనం, మీ యొక్క తెలివితేటలో మీ యొక్క బుద్ధి ఏమిటో, చిన్న వయసు నుండి అధికంగా కష్టపడే మీ యొక్క తత్వాన్ని ఈ రోజున అందరూ గుర్తెరుగుతారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా కష్టపడుతూ జీవిస్తూ ఉంటారు. కష్టం అనేది వీరికి పుట్టుకతో వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు. వీరికి కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది. కనుకనే ఈ సమయంలో మంచి శుభవార్త రానుంది. ఖచ్చితంగా డిసెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం తిథి నాడు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల లోపుగా ఖచ్చితంగా ఏదైనా శుభవార్తను వింటారు. ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీ యొక్క జీవితంలో నుండి మంచి శుభవార్త ఈ రోజున పొందుకోబోతున్నారు. అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. విపరీతంగా రాజయోగం పడుతుంది. జీవితంలో ఉండే ప్రతి ఒక్క కష్టము తొలగిపోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నుండి మంచి శుభవార్త వస్తుంది. అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. విపరీతంగా రాజయోగం పడుతుంది. జీవితంలో ఉండే ప్రతి కష్టము కూడాను ఈ రోజు తొలగిపోతుంది. మీ జీవితం అద్భుతవంతంగా ఆశ్చర్యకరంగా మారుతుంది. కనుక ఈ యొక్క రాశి వారి జాతకులు ఈ యొక్క సమయంలో అన్ని శుభ గడియలు రాబోతున్నాయి. విజయం మీదే అని గుర్తు పెట్టుకోండి. తప్పకుండా ఇక మీ యొక్క శుభవార్త కోసం వేచి చూడండి. మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చి విష్ణుమూర్తిని ఈ రోజు ఆరాధించండి. అలాగే పరమశివుణ్ణి కూడా ఆరాధించండి. తులసి కోట దగ్గర ఉదయం సాయంకాలం 2 వేళల్లో కూడాను మీరు దీపాన్ని వెలిగించండి. శుభవార్తను వింటారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల్లోపు ఖచ్చితంగా ఈ వార్తను వింటారు. ఇది అక్షర సత్యము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.